హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హాలీవుడ్లో వచ్చిన యాక్షన్ ఫిలిం పేరేంద్ర అంటే కుంఫు పాండా 4. ఇది మీకు 1, 2, 3 నుంచి చూస్తుంటారు. ఒక పాండా ఉంటుంది, అది మామూలుగా వెయిట్ ఇది ఉంటుంది కాబట్టి అది దాన్ని డ్రాగన్ మాస్టర్, ఒక మాస్టర్గా కుంఫు ఆ స్కూల్కి మాస్టర్గా అయితే ఇచ్చేస్తారు. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క విలన్ ఉంటారు అనమాట. ఫస్ట్ పార్ట్లో ఒక టైగర్ ఉంటుంది. ఇది మాస్టర్ అయినందుకు నన్ను చేయలేదనే కోపంతో వస్తానమాట. మాస్టర్ షీఫు ఒక స్టూడెంట్, ప్రేమైన స్టూడెంట్. అది కొద్దిగా బ్యాడ్గా అయినప్పుడు ఫస్ట్ అది. సెకండ్ది పీకాక్, సెకండ్ దాంట్లో విలన్. థర్డ్ది నాకు గుర్తులేదు. ఇప్పుడు ఫోర్త్ వచ్చింది. దీంట్లో ఏంద్రా అంటే కెమెలియాన్. సినిమా స్టోరీకి వచ్చాము అంటే స్టార్టింగ్ చాలా ఇయర్స్ అయిపోయి మాస్టర్ షీఫ్ వచ్చేసి వచ్చి పాండాకి చెప్తాడు, టైం అయిందబ్బా, నువ్వు ఇంకా ఆత్మాత్మగా అంత స్పిరిచువల్గా, సింపుల్ కదా తెలుగు, మన నోరు తిరగట్లేదు బా, స్పిరిచువల్గా నువ్వు వెళ్ళిపోనైనా, నువ్వు ఇంకా ఈ ఫైట్లు గీట్లన్నీ చేయొద్దు, నీ సక్సెసర్ని ఎత్తుక్కో అంటారు అనమాట. సరే ఎత్తుక్కుందాం సక్సెసర్ని అని చూసి ఇంకా అది చెయ్యి దాన్నే చూపించుకుంటుంది నేనే అన్నట్టుగా. అట్లాంటి టైం ఉన్నప్పుడు నీకు ఎక్కడో టైగరస్ ఫస్ట్ పార్ట్ విలన్ వచ్చింది అని అనుకుంటే అది ఎట్టొచ్చింది అంటే ఒక నక్క దొంగతనం చేస్తున్న నక్కని పట్టుకొస్తే నక్క చెప్తుంది అనమాట, అదంతా టైగరస్ కాదబ్బా, కెమెలియాన్, ఊసర్విల్లి. కెమెలియాన్ కాదు, కెమెలియాన్, ఊసర్విల్లి అది అని చెప్తాను అనమాట. సరే దాన్ని వెళ్ళి డిస్ట్రాయ్ చేద్దాము. ఆ చేతిలో ఒకటి స్పిరిచువల్ ఇది ఉంది కదా, టాటాయిస్ మనోడికి ఫస్ట్ స్పాట్లో ఇచ్చామంటారు. సో నువ్వు అది పెట్టుకొని బాగుంటే దానికి ఉన్న ఆ శక్తులు కూడా వెళ్తాయి. వాళ్ళ ఊరికే వీళ్ళ దగ్గర నుంచి పెరుక్కుంటే ఆ శక్తులు వెళ్ళవు. అది తెలుసుకొని మంచి ఒక అందర్పల్టీ ఇస్తుంది మన నక్క. ఇచ్చి అది ఆ ఊసరు వెళ్ళి పెంచుకున్న పిల్ల అనమాట ఈ నక్క. అది తెలుసుకొని షాక్లో తింటే అది ఊసరు వెళ్ళి ప్రతి ఒక్క ఏమంటారు పవర్స్ ఈ టైగర్ కాడ నుంచి, బుల్ దగ్గర నుంచి అన్నీ తీసుకునేసి అది డామినేట్ చేయాలనుకుంటే ఇది మళ్ళీ ఎలా అడ్డుపడింది అనేది ఇదనమాట. లాస్ట్కి సక్సెసర్గా ఎంచుకుందా లేదా, ఎంచుకుంటే ఎవరిని ఎంచుకుంది. ఇది సినిమాగా ఎలా ఉంది. సినిమాగా చూసినప్పుడు నాకైతే థర్డ్ పార్ట్ కంటే చాలా బెటర్ అనిపించింది. థర్డ్ పార్ట్ కొద్దిగా నాకు బోరింగ్ అనిపించింది. సాగదీశాడు రాబ్బా, అక్కడికి ఎండ్ చేసేస్తాడు అని అనుకుంటే లేదు, 22లో వచ్చేసి కుంఫు పాండా 4 అయితే వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. స్టోరీ అయితే రాసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా రాసుకున్నారు. నాకైతే భలే అనిపించింది. ఆ యానిమేషన్ కానీ, స్టోరీ ఫ్లో కానీ, ఆ మధ్యలో ట్విస్ట్లు కానీ, ఆ ఎమోషనల్ ఇది రియలైజేషను ఇవన్నీ కూడా అది నాకు చాలా బాగా అనిపించింది. ఒక కంప్లీట్ ఫిలిం. పిల్లలకు ఒకటే కాదు, ఇది పెద్దలు కూడా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు నాకు ఇంకే దాంట్లో యానిమేషన్ కాబట్టి పెద్ద మళ్ళీ కెమెరా పెట్టి యాంగిల్ చేసేది అలా యానిమేషన్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లే సూపర్ అనిపిస్తుంది మనకి. హ్యాన్స్ జిమ్మర్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇచ్చిన హ్యాన్స్ జిమ్మర్ అంటే రీసెంట్గా డూన్ 2, టెనెట్ అద్భుతమైన పెద్ద సినిమాలకంతా ఇచ్చిన హ్యాన్స్ జిమ్మర్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. బీభత్సంగా అయితే ఉంది. మ్యూజిక్ కూడా సూపర్ అనిపిస్తుంది. దగ్గర ఉన్న థియేటర్లో అయితే నడుస్తుంది. వెళ్ళి థియేటర్లో చూసి మీరు ఎంజాయ్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళి చూడండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పిల్లల సినిమా ఇది. ఒక మంచి యానిమేషన్ సినిమా అని మనం చెప్పుకోవచ్చు. మిస్ కామాకండి. ఈ వీడియోలో మూవీ గురించి ఇంతే మనం మాట్లాడుకోపోయేది. ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.